గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు నేను ఎంత పెద్ద టాస్క్ వస్తదని అస్సలు అనుకోలేదు. మార్నింగ్ మా అమ్మ కాల్ చేసింది. కాల్ చేసి అంటుంది, "ఇట్రా పిచ్చి గుడ్లంటలా జుట్టు" అంటుంది. నాకుండేదే పిసినంత జుట్టు. మా అమ్మకి పిచ్చి గుడ్డు ఎలా కనపడిందో నాకైతే అర్థం కాలేదు. కటింగ్ చేసుకోమంది. నేను కూడా ఇది సమ్మర్ కదా! ఇంకా షార్ట్ హెయిర్ కటింగ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ మెయిన్ టాస్క్ ఇక్కడే మొదలవుతుంది. మనం ఉండేది వైజాగ్‌లో కాదు చెన్నైలో. సో, ఈ తమిళ్ వాడికి అర్థమైనట్టు చెప్పలేదనుకో మన జుట్టు అయిపాయ్. 3 షాపులు తిరిగా. కానీ ఈ ఒక్క షాప్‌కే చేయించుకోలే. రీజన్ ఏంటంటే అన్ని షాప్‌లో తమిళోడు ఉన్నాడు. కానీ ఈ ఒక్క షాప్‌లోనే హిందీ ఉన్నాడు. మనకొచ్చిన హిందీ యూజ్ చేసి చేత కటింగ్ చేయించుకోవాలి. అదే ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్. కటింగ్ ఎలా చేయాలని అడిగాడు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి వీడియో చూపించా. ఇంక నేను చెప్పలేదు అంతే స్టార్ట్ చేసాను కటింగ్ మొత్తం. నాకు మాత్రం భయం పట్టుకుంది ఏం చేస్తాడు ఎక్కడ బొక్కెట్టేస్తాడు అని. పర్లేదులే ఈసారి కటింగ్ బాగా నచ్చింది. పోయినసారిలాగా దరిద్రంగా రాలేదు. బాగుంది కాకపోతే. ఇదే కటింగ్ వైజాగ్‌లో చేయించుంటే మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు వాచ్‌లో కొట్టి మళ్ళీ షాప్‌కెళ్ళి మళ్ళీ జుట్టు షార్ట్ చేసుకొని రమ్మని చెప్తది. అది మాత్రం గ్యారంటీ. రూమ్‌కి వెళ్తుంటే దారిలో ఒక విషయం గుర్తొచ్చింది. అసలే మేమున్న కమ్యూనిటీలో కొత్తగా తెలుగు అమ్మాయిలు కూడా వచ్చారంట. నాకు తెలిసిన వాళ్ళందరూ పరిచయం అయ్యారు. నాకు మాత్రం ఇప్పటిదాకా ఒక్క తెలుగు అమ్మాయి కూడా కనపడలేదు. ఏటో రూమ్‌లో షాంపూలు అంటే షాప్‌కెళ్ళి షాంపూలు తెచ్చుకున్నా. అలా రూమ్‌కి పోయినా. రూమ్‌కెళ్లి తాళం వేసింది రూమ్ కూడా. అరగంట సేపు బయటకు వచ్చినప్పుడు మా రూమ్‌మేట్ కూడా వచ్చాడు. తాళం ఊపించాడు. ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సరే మళ్ళీ కలుద్దాం. బాయ్.